అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సా అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గాన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీక్ డే నేను ఆఫీస్కి వెళ్ళలేదు. అంటే 3 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్. మాకు హైబ్రిడ్ మోడల్లో వెళ్తాం మేము ఆఫీస్కి. సో ఈరోజు లేవగానే కొంచెం ఫ్రీ టైం ఉంది, వ్లాగ్ చేద్దాము అని చెప్పి నేను మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూపిద్దాము అని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను కాఫీ చేస్తున్నాను ఇక్కడ. ఇంట్లో మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కాఫీ తాగుతారంట, అందుకే వాళ్ళ కోసం కాఫీ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఈ కాఫీ కానీ టీ కానీ ఎలా అంటే తాగడం స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ ఇంక వదిలేలేను అనమాట. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకే ఇప్పుడు రాగి మాల్ట్ కూడా ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి నేను రాగి మాల్ట్ తాగుతున్నాను. అందుకే దాన్ని బ్రేక్ చేయొద్దు అని చెప్పి నేను కాఫీ తాగట్లేదు. అండ్ టీ కూడా ఇంకెప్పుడన్నా నాకు తల బద్దలవుతుంది అన్న మూమెంట్లోనే నేను తాగుతాను. సో ఇక్కడ వాళ్ళకి కాఫీ పెడుతున్నాను. అండ్ మా హస్బెండ్ ఏదో కొత్త బ్రాండ్ తెచ్చాడు, కాఫీ బ్రాండ్ లియస్టా అంట. నేను ఇది ఎప్పుడు వినలేదు. నేను నెస్కెఫే, బ్రూ ఇవి విన్నాను, కానీ ఇది ఏదో స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి తెచ్చారు. సో అండ్ మా తమ్ముడికి ఎట్లా అంటే షుగర్ 2 స్పూన్స్ వేసుకుంటాడు. అంత చిన్న కప్పుకైనా 2 స్పూన్స్ కావాలంటాడు. అంత తీయగా తాగుతాడు. వాడికే చెప్తున్నాను నేను ఇక్కడ, అంత తీగ తాగకూడదు అని. వాడు పర్లేదు, నాకు కాఫీ అంటే కొంచెం తీయగానే ఉండాలి అని చెప్పాడు. ఇంకా నీ ఇష్టం అని చెప్పి వాడికైతే కావాల్సినంత షుగర్ వేసాను. అండ్ నేను కాఫీ తాగితే కానీ నేను షుగర్ చాలా తక్కువ వేసుకుంటాను. కాఫీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనకు కొంచెం స్ట్రెస్ ఏదన్నా కూడా తగ్గుతుంది అని నేను అనుకుంటాను. సో ఐ విల్ గో ఫర్ లెస్ షుగర్. వాళ్ళకైతే కాఫీ చేసి ఇచ్చి నేనైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇద్దరం వర్క్ చేస్తున్నాం కదా. సో మార్నింగ్ కాల్స్ ఉండొచ్చు, లేదంటే కాల్స్ లేట్గా ఎండ్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు అక్కడే ఉండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం పడుతుంది. అందుకే ఇట్లా దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే కన్నా ఇడ్లీ అయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు. దోశ అంటే మా తమ్ముళ్ళకి వస్తుందన్నమాట పోసుకోవడానికి. సో వాళ్ళు చేసుకుంటారు. అందుకు మ్యాక్సిమం ఉండేలా చూసుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటంటే దోసపిండి ఉంది, ఇంకా రోజు దోశ ఎందుకు అని చెప్పి ఇక్కడ పొంగనాలకి నేను మొత్తం బ్యాటర్ మిక్స్ చేస్తున్నాను. దీంట్లోనే పసుపు, ఉప్పు, కొంచెం సోలా పొడి, ఆనియన్స్, క్యారెట్ అండ్ మిర్చి సన్నగా తరుపెట్టుకున్న దీంట్లోకి కొంచెం కారం పొడి వేస్తున్నాను. అండ్ మీరు దీంట్లోనే నానబెట్టిన శనగబాలు వేసుకోవచ్చు. సో నేనేం ప్లాంట్ది కాదు కాబట్టి నేను వేసుకోలేదు. దీంట్లోనే కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయాను యాడ్ చేయడం. నా హస్బెండ్ పొంగనాలు వేసేటప్పుడు తను వేశారు. సో నన్ను అడిగారు అనమాట, నువ్వు వేయలేదా అంటే, నేను లేదు, నేను మర్చిపోయాను అంటే, సరేలే అని తను వేసి మా తమ్ముళ్ళకి పొంగనాలు వేసేస్తున్నారు. నాకు అప్పుడే ఆఫీస్ కాల్ ఉంటుందన్నమాట, స్టాండప్ కాల్. సో నేనైతే వెళ్ళాను. అంతలోపటికి తినైతే వాళ్ళకి వేసిస్తున్నారు. పక్కనే ఉండి నా తమ్ముళ్ళంతా వాళ్ళ బావతో ఎంగేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంటెక్స్ట్, తను ఇంత బాగా చేస్తున్నారు పొంగనాలు. సో వాళ్ళు అడుగుతున్నారు, ఎలా బావ అన్ని వంటలు నీకు వచ్చు అని అడుగుతుంటే తను చెప్తున్నాడు, సో మా అమ్మ స్కూల్కి వెళ్తుంది కదా, సో అన్నీ రెడీ చేసిపోతే నేను జస్ట్ ఇలా వేసుకుంటాను, నాకు అట్లా అలవాటైంది అని చెప్పి. నా తమ్ముళ్ళని కూడా నేను మ్యాక్సిమం నా దగ్గర ఉన్న రోజులు వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉండేలా నేను చేస్తున్నాను. నా మీద డిపెండెంట్ అవ్వాల్సిన పని లేకుండా. ఎందుకంటే రేపు నా ప్లేస్లో రేపు వాళ్ళ వైఫ్స్ ఉండొచ్చు. సో వాళ్ళు వర్క్స్లో ఉండొచ్చు. సో వీళ్ళు వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి ప్రతి చిన్నదానికి వాళ్ళు వచ్చి చేసే విధంగా ఉండకుండా వీళ్ళంతకు వీళ్ళు చేసుకునేలాగా, లైక్ కాఫీ కలుపుకోవడం, దోశలు వేసుకోవడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం అండ్ ఇలాంటి చిన్న చిన్నవి అనమాట. సో వీళ్ళు నేర్చుకుంటే బెటర్ కదా. రేపు వాళ్ళ వైఫ్స్కైనా కూడా కొంచెం, ఇప్పుడు నేను నా హస్బెండ్ని చూసి అట్లీస్ట్ కొంచెం టైం వస్తుంది నాకు రిలాక్స్ అవ్వడానికి. రేపు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను వీళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను. సో వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ తినేశారు. నేనైతే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తాను. పర్ డే ఓన్లీ 2 మీల్స్ ఉండేలా చూసుకుంటాను నేను. నైట్ స్కిప్ చేస్తే చాలా మంచిదంటారు, బట్ నాకు నైట్ స్కిప్ చేయలేను నేను. ఎందుకంటే నాకు నైట్ ఆకలేస్తుంది, మధ్యలో అయినా నిద్రలో ఉన్నా కూడా మెలకు వచ్చేస్తుంది నాకు ఆకలికి. సో అందుకే నైట్ స్కిప్ చేయను, కానీ మార్నింగ్ స్కిప్ చేశాను. పర్ డే ఓన్లీ 2 మీల్స్ ఉండేలా చూసుకుంటాను. ఒకవేళ నాకు మార్నింగ్ ఆకలేస్తే నేను బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ స్కిప్ చేస్తాను అండ్ ఎర్లీ డిన్నర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే 90% నేను అలాగే ఫాలో అవుతున్నాను. బట్ ఓ 10% ఎప్పుడైతే ఆకలేసినప్పుడు లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. సో కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నాను. అండ్ ఈ కోవిడ్ రాకముందు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం. అప్పుడేం అనిపించేది కాదు. ఈ కోవిడ్ వచ్చాక
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైనప్పటి నుంచి ఆఫీస్‌కెళ్ళాలంటే అసలు ఇంట్లో చేసుకొని ఆఫీస్‌కెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకొని రావాలంటే చాలా బేజారనిపిస్తుంది. అండ్ థాంక్ గాడ్ ఇప్పుడు ఇంకా 2, 3 డేసే పెడుతున్నారు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తే ఎలా ఉంటుందో ఏమో! ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే కనీసం ఒక్కరికన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బెటర్. ఇంకోరు ఆఫీస్‌కెళ్ళినా, ఇంకోరు ఇంట్లో ఉండి మొత్తం చూసుకోవడానికి అంతా వీలుగా ఉంటుంది. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ 3 డేస్ నుంచి అసలు నేను ఆఫీస్‌కెళ్తున్నా కూడా వీళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేయలేదు. మొత్తం మా హస్బెండే చూసుకున్నారు. సో, ఈరోజు ఇంట్లో ఉన్నా కదా! కొంచెం ఫ్రీ టైమ్ ఉందని చెప్పి నేను లంచ్ చేస్తున్నాను. అండ్ పెద్ద వెరైటీస్ ఏం కాదు. ఓన్లీ సింగిల్ డిష్ చేస్తున్నాను. ఇక్కడ టమోటా పచ్చడి చేస్తున్నాను. ఇది కూడా నా హస్బెండ్ నుంచి నేర్చుకున్నాను నేను. చాలా బావుంటుంది అండ్ నిల్వ కూడా ఉంటుంది. మీరొకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేనెప్పుడు చేసినా టొమాటో కర్రీ చేశాను గానీ, ఇలా టొమాటో పచ్చడిని ఎప్పుడు ట్రై చేయలేదు. సో, ఇప్పుడైతే నేను మా హస్బెండ్ నుంచి నేర్చుకున్నాక నాకు టేస్ట్ బాగా నచ్చి, పైగా త్వరగా అయిపోతుందని చెప్పి ఇది చేస్తున్నాను. సో, దీనికోసం ఎర్రగా ఉన్న టమోటాలని 4 పీసెస్‌గా కట్ చేసుకొని, మనకెంత క్వాంటిటీ కావాలో అన్ని కట్ చేసి పెట్టుకొని, ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకొని, లో ఫ్లేమ్‌లో ఈ టొమాటోస్‌ని అలాగే కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో, అది మగ్గాక కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి అది కూల్ డౌన్ అవ్వాలి. అలా కూల్ డౌన్ అయ్యాక దాన్ని మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా థిక్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. సో, ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టి నేను అదే ప్యాన్‌లో ఇప్పుడు దీనికి తిరువాతేస్తున్నాను. తిరువాత కోసం జీలకర్ర, ఆవాలు, మినపబ్బాళ్ళు అలాగే శనగబ్బాళ్ళేసుకొని అవి మంచిగా ఏగాక నెక్స్ట్ అయితే నేను ఈ ఎండుమిర్చి ఏస్తున్నాను. ఎండుమిర్చి గూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నేనైతే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీనేస్తున్నాను. సో, అది ఏసాక దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలిపి నేను ఇంకా మగ్గనిస్తున్నాను బాగా. ఇదెలా అవ్వాలంటే మగ్గి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు రావాలనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇలా బాగా మగ్గాలి. సో, ఇదంతా మగ్గాక ఇక్కడ చూపించినట్టు ఆయిల్ అనేది బయటికి తేలాలనమాట. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే ఇది ఇంక అయిపోయినట్లని అర్థం. సో, ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే బాక్స్‌లోకి తీసి పెడుతున్నాను. స్టోర్ చేయొచ్చని చెప్పాను గదా! సో, మా ఇద్దరికి ఇప్పుడు తినడానికి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతాదైతే నేను బాక్స్‌లో స్టోర్ చేస్తున్నాను. చల్లారాక మూత పెట్టేద్దామని. వేడి వేడి అన్నం, టొమాటో పచ్చడి, నెయ్యి అండ్ దీంట్లోకి వడియాలుంటే సూపర్ కాంబినేషన్. మేమైతే మంచిగా తినేసి నాకు ఇంకా ఆఫీస్ కాల్స్ ఉంటే నేను అటెండ్ అయ్యాను. మీతో ఇలా కనెక్ట్ అయ్యి ఉండడానికి నేను పర్ వీక్‌కి 2-3 ఫుల్ లెంగ్త్ వీడియోస్ కానీ, లేకపోతే ఎవ్రీ డే ఒక షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో, మీకు గాని మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ యూర్ నెక్స్ట్ వీడియో. బాయ్.